ద ఈవెంట్ కాల్డ్ ఉపోసత సెరిమనీ. సో ద ఈవెంట్ కాల్డ్ ఉపోసత సెరిమనీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజన్ అని అంటున్నారు ఇక్కడ. సో ఉపోసత అనేటువంటి ఒక ఫెస్టివల్ అనొచ్చు లేదా ఈవెంట్ అనొచ్చు అనమాట. సో ఇది ఏ మతానికి సంబంధించినటువంటి ఫెస్టివల్ అని. సో ఫస్ట్ ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ మళ్ళీ బుద్ధిజం, జైనిజం, అజీవకిజం, శైవిజం అంటారు. సో అజీవకంలో ఇన్ జనరల్ గా మనకు ఫెస్టివల్స్ కానీ సెరమనీస్ కానీ ఏమీ కూడా ఉండవు. సో అజీవకాన్ని మీరు యాజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ గా మీరు తీసేయచ్చు ఇక్కడ. సో రెండవది వచ్చేసి మనకు శైవము అంటున్నాం. సో మరి శైవం హిందూ మతంలో ఈ పండుగ ఎప్పుడు కూడా మనం జరుపుకోలేదు కదా అని అనుకోవడం, అలాంటి రిస్క్ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీరు చేయొద్దండి. ఎందుకంటే మనం హిందువులం అయినంత మాత్రాన మనకు అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని హిందువుల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు జరుపుకునే పండుగలు మనం అందరము జరుపుకుంటామని గ్యారంటీ లేదు ఇక్కడ. సో ఒక రాష్ట్రంలో హిందువులు జరుపుకునే పండుగ ఇంకొక రాష్ట్రంలో జరుపుకోకపోవచ్చు. సో అలాంటప్పుడు నేను ఎప్పుడు కూడా నా మతంలో నేను ఈ పండుగ వినలేదు కదా, ఇది నాకు సంబంధించింది కాదేమో, అలాంటి అనాలిసిస్ రిస్కులు మాత్రం మీరు చేయొద్దండి. బట్ ఎనీహౌ ఇక్కడ శైవం అయితే కాదు. ఇక్కడ ఆన్సర్ శైవం అయితే కాదు. సో శైవంలో కూడా ఇలాంటిది లేదు. సో జైనంలో ఉందా అంటే లేదు. సో జైనంలో కూడా మనకి ఉపోసతం అనేటువంటి ఒక సెరమనీ లేదు. ఇది బౌద్ధానికి సంబంధించినటువంటి ఈవెంట్ అన్నమాట. ఇది బౌద్ధానికి సంబంధించిన ఈవెంట్. సో బౌద్ధంలో ఉపోసత సెరమనీ అనేటువంటిది ఎందుకు చేస్తారు అంటే, మనకు వర్షాకాలం ఎప్పుడైతే వస్తుందో బౌద్ధ భిక్షువులు అనేటువంటి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి అనుకూలంగా ఉండదు వాళ్ళకి. వానలు పడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి జర్నీస్ చేయడం. అందుకే మనకు వినయ పీఠికంలో ఏం చెప్తాడంటే బుద్ధుడు, మీరు ఈ వర్షాకాలంలో వర్షావాసాన్ని మీరు పాటించండి అని. వర్షావాసం అంటే ఎక్కడో మీకున్న నియరెస్ట్ చైత్యం కానీ విహారానికి వెళ్ళి అక్కడే మీరు ఒక 3-4 మాసాల పాటు అక్కడే ఉండి ఎక్కడ తిరగకుండా మీరు ధ్యానం చేసుకుంటూ అక్కడే గడపండి అని చెప్తాడు బుద్ధుడు. సో దాన్ని వర్షావాసము అంటాం. కాకపోతే ఈ వర్షావాసం ఎప్పుడైతే పూర్తవుతుందో, వర్షావాసం పూర్తయినాక వాళ్ళు జరుపుకునేటువంటి ఒక సెరిమనీనే మనం ఏమని చెప్తామంటే ఉపోసత సెరిమనీ అంటాం. ఈ ఉపోసతం అనేటువంటిది ప్రాయశ్చిత్తానికి సంబంధించిన ఒక పండుగ, ఒక ఈవెంట్. ప్రాయశ్చిత్తానికి సంబంధించిన ఒక ఈవెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వర్షావాసం కాలంలో బౌద్ధ భిక్షువులు అనేటువంటి వాళ్ళు ఏవైనా తప్పులు చేసి ఉండొచ్చు. ఆ 3-4 నెలలు కూడా వాళ్ళందరూ ఒకే చోట ఉండడం వల్ల కొంతమంది కొన్ని అడిక్షన్స్ కి ఆకర్షితులై ఏవైనా బౌద్ధానికి సంబంధించినటువంటి నియమాలను మితిమీరి వాళ్ళు చెడు అలవాట్లని స్వీకరించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వర్షావాసంలో అలాంటి తప్పులు చేసినటువంటి బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయ్యో మేము ఈ వర్షావాసంలో తప్పులు చేసినాం కదా అనేటువంటి దాంతో పశ్చాత్తాపం పొంది వాళ్ళ బౌద్ధ గురువుకి వాళ్ళు చెప్పుకుంటారనమాట. అంటే మేము ఈ తప్పులు చేశాము ఈ వర్షావాసంలో, మమ్మల్ని క్షమించండి అని. ఆ చెప్పుకున్నప్పుడు గురువు వాళ్ళు చేసినటువంటి తప్పుకి అనుగుణంగా శిక్ష అనేటువంటిది కూడా వేస్తాడు. ఈ టోటల్ ఈవెంట్ ఏదైతే నేను చెప్పానో ఈ ఈవెంట్ అంతటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే ఉపోసత అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం అనమాట. సో ఉపోసతం అనేటువంటిది బౌద్ధానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. ఓకే, డన్ అమ్మా.